ఓట్సో బై దిస్ ఇస్ కౌశిక్లీ. ఎట్లా అందరూ? సో గైస్ తమ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో నేను ఇంకేం తమ్నెయిల్ ఫిక్స్ కాలేదు. వాట్ ఎవర్ మీరు ఏ తమ్నెయిల్ చూసిరో ఆ తమ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏంటంటే మనం ఇప్పుడు కెమెరా చూడడానికి పోతున్నాం, యాక్చువల్గా తీసుకోవడానికి పోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మన బడ్జెట్లో అది ఫిట్ అయితే ఖచ్చితంగా తీసుకొని ఇంటికి వస్తున్నాం. కెమెరా మనం అప్గ్రేడ్ అవుతున్నాం. సో పోయి చూద్దాం. ఫస్ట్ నాతోటి తెలుగు అబ్బాయి శివ, మీకు అందరికి ఐడియా ఉంటుంది. సో ఆయన వస్తున్నా అనమాట. ఆయన కొంచెం ఐడియా ఉంది, ఆల్రెడీ కొని ఒక 2 years 1.5 year నుండి వాడుతుండే ఒక కెమెరాని. అట్లాంటి కెమెరానే సిమిలర్ కెమెరాని తీసుకుందామని చెప్పేసి చూస్తున్నా. పోగానే మీకు అన్నీ అర్థమవుతుంది. ఆడ పోయిన తర్వాత మాట్లాడదాం. సో పోతున్నాం, మేబీ తీసుకుంటున్నాం, వస్తున్నాం. సో గైస్ ఇప్పుడే అయితే వచ్చినాం అనమాట స్పాట్కి. అంటే కెమెరాలు ఏడా మంచిగా దొరుకుతాయి అని రీసెర్చ్ చేస్తే మన తెలుగు అబ్బాయి శివ అని అడిగితే ఇక్కడ చెప్పిండు టోక్యో జపాన్ సెంటర్ అంటే ఇది. సో దీంట్లో పోయి చూద్దాం. మన తెలుగు అబ్బాయి శివ కోసమే వెయిటింగ్ ఇప్పుడు. ఈ లోపల మనం స్టోర్ లోపలికి అయితే పోదాం. నరా లోపల అంటే అవతరం ఇదేదైనా లాగేసారు. లోపల కాస్ట్లీ సామాన్ ఉంటాయి కదా కావచ్చు. లోపల రాకుండా లాక్ అయితే వేసారు. సో గైస్ ఇంతకుముందు మనం పోయింది అది టోక్యో జపాన్ కాదంట. ఇంకో ఈ బొక్కలా తీసుకొచ్చిను ఆడ కనిపిస్తున్నా టోక్యో జపాన్ అని. ఇది ఇంట్లో అథెంటిక్ ఉంటాయంట. ఇంకో ఇక్కడ చూసుకుంటే మన పెద్ద మనిషి శివాబాయ్. హాయ్ బ్రో. మోడర్న్ వార్ఫేర్ మొత్తం కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఆప్స్ గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ మొత్తం PS5 ఉన్నాడంట. ఇంటెలిడింగ్ మొత్తం అన్ని క్యాసెట్లు అంటున్నాను. సినిమా వస్తా ఇది పెట్టేస్తే ఆ కుర్చీని మార్చా పెట్టి గేమ్ అది. సో పోయి మన కెమెరా కాడికి పోదాం. చలో ఫైనల్గా వీడికి వచ్చి ఒక గంట సేపు మొత్తం అన్నని ఎవరిచ్చి కాకని ఎవరిచ్చి ఫైనల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. చెప్పు ఏమేమి తీసుకుంటున్నాం? ZV-E10 బాడీ తీసుకుంటాము అండ్ ఆల్సో సిగ్మా. ఆయనకి వీడియో పెట్టగానే ఇట్లా మూడ్లోకి వచ్చేస్తాడు. ఇలా ZV-E10 అనుకుంటే మాట్లాడతాడు. చెప్పు. సో సిగ్మా 16mm తీసుకుంటాము అండ్ ఆల్సో బ్యాటరీకి పెట్టే చార్జర్ ఉంటుంది కదా సపరేట్. మళ్ళీ ప్రతిసారి కెమెరాకి ఎందుకు పెట్టానో అది తీసుకుంటాము. మెమరీ కార్డ్ తీసుకుంటాము అండ్ ఒక ఏమంటారు కార్డ్ రీడర్ తీసుకుంటాం. సో మొత్తం అయితే అరేంజ్ చేసి పెట్టాను అనమాట. థ్యాంక్స్ శివబాయ్. చేయాలి ద బెటర్ ఇవ్వాలి. అదే ఇక ఖచ్చితంగా క్వాలిటీ కంటెంట్ తీసుకురావాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అనమాట. మొత్తం సెల్ఫ్ మేడ్, సొంత ఖర్చులు, సొంత డబ్బులు మొత్తం అన్నీ తీసుకొస్తున్నాం. కాకా కూడా మంచి డీల్ చెప్పిండు, అందుకనే ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో వచ్చేసింది ద బ్యూటీ. శివ అంతే ఉంటుంది. చలో గాయ్స్ అన్బాక్సింగ్ ఈయన అయిపోతుంది. చెకింగ్ కొట్లే. అరే మొత్తం కాక మొత్తం పైసల్ని కెమెరాలని మొత్తం వాయించి పడేస్తాడు. వాళ్ళకి ఏంటంటే ఆడుకుంటారు వాళ్ళు. కేరళ డైలీ కేరళకు ఉన్న పని ఉంటుంది. డైలీ కేరళ 2 బ్యాటరీలు ఇస్తున్నాను ఆయన. యూఎస్బి చార్జర్. ఇది యూఎస్బి మనం ఎమర్జెన్సీలో కెమెరాలో పెట్టి చార్జ్ చేస్తాం కదా. ఎవరైనా వీళ్ళ తమ్ముడు మనమే వేద్దాంలే. ఎట్లా గిట్లేనా ఎట్లనే పోదు, అట్లనే వేసేయి బస్. పోతుందంటే బరాబర్ ఇస్తున్నాం మనం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పోతలేదంటే చూసుకోవాలి. సో బై దిస్ ఇస్ కౌశిక్లీ. ఇది మన కొత్త కెమెరా. ఈ కెమెరాలనే మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం. ఇప్పుడే పెడుతున్నాం. ఆయననే తక్కువ ఇప్పించిన. సో అట్లా అదనమాట. మంచి వస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో బై దిస్ ఇస్ కౌశిక్లీ, దిస్ ఇస్ రవితేజాలి. ఇప్పుడు ఇద్దరం వీడియో చేస్తున్నాం. అరే హాయ్ బ్రా కెమెరాలా నన్నమ్రా దూత అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఫైనల్లీ మీరు ఇస్తున్నది మన కెమెరాల నుంచి ఎట్లా అనిపిస్తున్నా? అయ్యమ్మ మాకి గిరికి ర్యాంపు. ఫైనల్లీ మన కెమెరా ర్యాంప్ అసలు ఎక్సలెంట్ ఫీలింగ్ యాక్చువల్గా.
₹1,00,000 పెట్టి కొనుక్కున్నాం ఆన్ ద స్పాట్. మొత్తం పెట్టి 92,000 ఏమో అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న కనెక్టర్లు అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా ఆడికాడికి 1,00,000 అయిపోతుంది మనకి ఈజీగా. అసలు ఎట్లా క్యాప్చర్ చేస్తుంది చూసిరా. యాక్చువల్గా ఈ లెన్స్ కిట్ లెన్స్ అంటారు. ఇది మేము ఆర్డర్ ఇచ్చింది ఏంటది సిగ్మా 16mm. యాక్చువల్ అది ఆ లెన్స్ అక్కడ స్టాక్ లేకుండే, సో తీసుకోవాలి. అది థర్స్డే రోజు పోయి తీసుకోవాలి. మళ్ళీ అది పెడితే అది ఇంకొంచెం వైడ్ వస్తుంది. నేను దగ్గరకు వస్తే ఇట్లా కట్ అవుతున్నా చూసిరా. సో ఇది ఇది కూడా వైడ్ లెన్స్ యాక్చువల్గా, కానీ కొంచెం కట్ అవుతుంది. అండ్ మనం తీసుకునే డీటెయిలింగ్ అవన్నీ ఇంకా టాప్ నాచ్ ఉంటుందంట. వాళ్ళు చెప్తుంటే నాకేం తెలియదు. ఈ లెన్స్ అపర్చర్ అంటారు, ISO అంటారు, బూతులు వచ్చేస్తున్నాయి, మనకేం తెలియదు యాక్చువల్గా. ఫైనల్గా అయితే సాధించేసినాం, కొనేసినాం. ₹1,00,000 అమ్మతోడు 1,00,000 పెట్టినా. నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకు పెట్టినా సడన్గా ఎందుకురా ఇట్లా నీకు కొనాలనిపించిందంటే, లాస్ట్ మన కాంపిటీషన్ వీడియోస్ చూసుకున్నా. మన కాంపిటీషన్ వీడియోస్ మా డాడీ టీవీలో పెట్టుకొని చూస్తుంటే అసలు మొత్తం డీటెయిలింగ్ లేదు. ఫోన్లో చూసేదానికి టీవీలో చూసేదానికి చాలా తేడా ఉంది. టీవీలో పెట్టుకొని చూస్తే అసలు ఏం లేదు, అసలు బొక్క ఉంది. నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా మన వీడియోలు టీవీలో పెట్టుకొని చూసేటోళ్ళు ఇంకా మస్తు మంది ఉన్నారు. మా వాళ్ళు అని కాదు, ఇంకా చాలామంది టీవీలో పెట్టుకొని చూస్తానని వీడియోస్ అని చెప్పేసి అన్నారు. అర్థమైపోయింది, అరే మొత్తం బోక్ వస్తుందిరా ఆ వీడియోలు అని చెప్పేసి అర్థమైపోయింది. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్గ్రేడ్ కావాలి. యాక్చువల్గా నేను ఎప్పుడూ అప్గ్రేడ్ అవ్వాల్సింది. మంచిగానే వస్తుంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం సేవింగ్స్ చేసుకుందాం అన్నట్టే నేను సేవింగ్స్ చేసుకున్నా. బట్ టైం వచ్చింది అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసి, సిగ్నల్ కూడా వచ్చింది, అయిపోయినా. దీని గురించి మన కెమెరా గురించి మనకు బొచ్చు ఏమంత ఐడియా లేదు. చిన్న వాడుతుంటే అదే ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటికైతే ఓకే. రుషిలో కదా ఇది ఎంత జల్దీ క్యాప్చర్ చేసుకుంటుందో. ఇంకో సోనీ ZV-E10 యాక్చువల్ ఈ కెమెరా మస్తు మందికి ఐడియా ఉంటుంది. సో అది కెమెరా గురించి తెలిస్తే కామెంట్లు వేయండి. మీకేం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అన్న మంచి కెమెరా అన్న కామెంట్లు వేస్తుండండి. నాకు డిసప్పాయింట్ చేసే కామెంట్లు అయితే వేయకండి. కెమెరా గురించి ఏమైనా గలీజ్ ఏమైనా ఉంటే కామెంట్లు వేయకండి, సరేనా? ఎందుకంటే 92,000 ఇట్లా దన్మని ట్రాన్సాక్షన్ చేసి తెచ్చుకున్నదా, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏమన్నా దీని గురించి ఏమైనా మైనస్ ఉంటే. యాక్చువల్ ఏం లేవు, ఉన్నా కూడా కామెంట్లు వేయకండి. మంచిదనే కామెంట్ చేయండి, చెడ్డదైనా సరే. ఓకే, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. హైలైట్ ఫీలింగ్ ఏంటంటే మన సొంతం పైసలు పెట్టి ఉన్నదే హైలైట్ ఫీలింగ్ అసలుకి. మొన్న రీసెంట్గా మా మమ్మీ కాల్ చేసి ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా కెమెరా ఉందామని ప్లాన్ వేస్తున్నామా అని చెప్పేసి మా మమ్మీ చెప్తే, అవునా ఎంత ఉంటుందినా, 20,000 ఉంటుందా 30,000 ఉంటుందా అంటే, కాదు ₹1,00,000 ఉంటుంది కెమెరా అంటే, ₹1,00,000 అని చెప్పేసి పర్సన్ అయిపోయి చిట్టెత్తుదామా అంటుంది. అంటే నేను చిట్టేస్తున్నాం మీ దగ్గర సీక్రెటా అంటే ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఒక చిట్ వేస్తున్నా, అది ఎత్తుదామా అంటే అది ఎత్తుదామంటే, కాంపిటీషన్ పోతున్నామా అంటే చిట్టెత్తుదామా అంటుంది. ఖాళీ మన సేవింగ్స్ గురించి మా మమ్మీకి అలాగ కూడా తెలియదు మనం సేవింగ్స్ గురించి. సో మొత్తం మన పైసలతోటే ఉన్నాం. వాట్ ఎవర్ వచ్చిన కొన్ని పైసల్ని జమ చేసి అనుకునేవన్నీ కొనుక్కుంటా పోతూనే ఉందాం. సో ఇట్లా కెమెరా, ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఇంకా హోమ్ థియేటరు, టేబుల్, మంచం, బొచ్చు, అద్దం, చైరు, మొత్తం సామ్రాజ్యం బిల్డ్ చేసుకున్నాం మనం. మొత్తం అంతా మనమే, అంతా ఫకింగ్ సెల్ఫ్ మేడ్. సో మీరు కూడా మీ సొంతంగా ఏమేమి కొనుక్కున్నారో కామెంట్ చేయండి. కొనుక్కోకుంటే ఖచ్చితంగా మీరు అన్నీ కొనుక్కుంటారు ఖచ్చితంగా. జస్ట్ హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతకని ఇంకేం చెప్పలేము. అంత మోటివేషన్ కింద పోతుంది. జస్ట్ హ్యాపీ మూమెంట్. కామెంట్లు వేయండి, కామెంట్లో మింగండి పిల్లలు. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఇప్పుడు దీంట్లో ఉన్న వీడియోని దీంట్లోకి వెయ్యనీకి కూడా నాకు తెలియదు, ఫోన్లోకి ఎట్లా వేసుకోవాలో కూడా నాకు తెలియదు అసలుకి. ఏదో ఒకటి గెలికి వేసుకోవాలి అట్లా. ఈరోజు వీడియోకి అయితే ఇంతే. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి, ఫోకస్ క్రియేటర్స్ వచ్చి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, పీస్. అమ్మో ఎవరు దున్నపోతలా ఉంటుంది.
పీస్.